సార్ ఇప్పుడు ఈ బుక్ ఉందా, ఈ బుక్ మీరు ఏమనుకుంటున్నారు, బుక్ అనుకుంటున్నారు, కానీ ఇది బుక్ కాదు, ఇది నోట్స్. నోట్స్ పిల్లలకు ఖాళీ ఉండదు, వాళ్ళు మాట్లాడుతూనే నోట్స్ రాసేసుకోవాలి. ఇప్పుడు అదే మేము మీ అబ్బాయికి ఆ ట్రైనింగ్ కూడా ఇస్తాం మేము. అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. మీ అబ్బాయి మీకెంతో, మీ అబ్బాయి మాకంతే. మన అబ్బాయి ఇప్పుడు 1 1 1 2 2 2 3 3 3 ఇవన్నీ నెంబర్స్ అనుకుంటారు మీరు, కానీ మనకు తెలియదు ఏంటంటే ర్యాంకులు. నెంబర్స్ అదే ర్యాంకులు. నెక్స్ట్ ర్యాంక్ మీ అబ్బాయిదే. ఎంత కావాలమ్మా నీకు? 2 + 2 4 వచ్చేస్తుంది అంతే. నేను ఇందులో జాయిన్ అవ్వు, మా కాలేజ్ లోనే జాయిన్, నేను ఫోర్స్ చేయను. కానీ మీ అబ్బాయికి జాబ్ రావాలంటే ఈ కాలేజ్ లోనే జాయిన్ చేయాలి. 1+1 కూడా తెచ్చేలా ఉన్నాడు కాబట్టి 19,99,999 ఫైనల్ చేసేద్దాం. బుక్ ఉందా? ఈ బుక్ ఏమనుకుంటున్నారు, కరెంట్ అఫైర్స్. ఇదిగోండి కరెంట్ అఫైర్స్. సో ఏంటంటే ఎవరితో ఎలా అఫైర్ ఏంటి సార్? డిక్షనరీ ఓపెన్ చేయకు సార్. ఏ ర్యాగింగ్ సార్? మీ అబ్బాయి క్లాస్ రూమ్ ఉంది కదా, పక్కనే, జస్ట్ ఈ క్లాస్ రూమ్ పక్కనే ఐసీయూ ఉంటది, సారీ సీసీటీవీ ఉంటది. చదువు 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 అని మేము ఏం చెప్పం సార్. జస్ట్ మార్నింగ్ 5 కి స్టార్ట్ అవుతుంది కాలేజ్, ఈవినింగ్ 9 కి ఎండ్ అవుతుంది అంతే సార్. ఇప్పుడు అవతల కాలేజెస్ ఎలా ఉంటాయంటే స్ట్రెస్ పెడేస్తారు సార్ పిల్లలకి. మైండ్ అనేది అప్సెట్ అయిపోద్ది, వాళ్ళ యొక్క మెడని ఇలా తిప్పేస్తారు. ఎంపీసీ తీసుకోండి, ఈజీగా డాక్టర్, ఈజీగా ఇంజనీర్ అయిపోతుంది సార్. మళ్ళీ సీట్లు అయిపోతాయి. సీట్లు అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ వస్తే ప్రయోజనం ఏమి ఉండదు. జాయిన్ చేశాను ఇప్పుడే. ఇంకో బెడ్ రెడీ చేయి, సారీ ఇంకో అడ్మిషన్ రెడీ చేయి. సో ఫస్ట్ ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళి ఫీజు సార్.